వైరస్ భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది అని వస్తున్న వార్తలు ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇండియాలో తొలి ఎబోలా కేసు నమోదైంది. బెంగళూరులో యుగాండాకు చెందిన ఒక మహిళకు ఎబోలా లక్షణాలు కనిపించాయి. ఈ నెల 23న యుగాండా నుంచి బెంగళూరుకు వచ్చింది ఆ మహిళకు ఎబోలాకు చెందిన తేలికపాటి లక్షణాలు కనిపించాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. శాంపిల్స్ సేకరించి పూణే NIVకి పంపించారు అధికారులు. బెంగళూరులో ఎబోలా కేసుతో ఇప్పుడు తెలంగాణ కూడా అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. థర్మల్ స్కానర్లు, హెల్త్ చెకప్లతో తనిఖీలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎబోలా లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లను మేము చేస్తున్నాం అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాను ఈజీగా గుర్తించవచ్చు అంటూ చెప్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి ప్రాపర్గా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎబోలా వచ్చినటువంటి వ్యక్తుల్లో బేసిక్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది చూస్తే చాలా తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది, ఈజీగా అలసిపోతుంటారు, అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కండరాలు, కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా వస్తాయి. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, గొంతు నొప్పి వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్లో కనిపించేటువంటి క్వాలిటీస్. ఒకవేళ అది సెకండ్ స్టేజ్కి వస్తే వాంతులు, విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు వీటిలో రక్తం కూడా పడుతుంది అంటున్నారు. అలాగే కడుపు నొప్పి, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. చర్మం మీద దద్దుర్లు వస్తాయి, మంటలు, మచ్చలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కిడ్నీస్ అండ్ లివర్ దెబ్బతింటుంది దీనివల్ల. సో అంతర్గత అవయవాల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్లో చిగుళ్ళు, ముక్కు, అలా అట్ ద సేమ్ టైం మలద్వారం నుంచి కూడా రక్తం వస్తుంది. చర్మం కింద రక్తం గడ్డ కట్టడం వల్ల నల్లటి మచ్చలు కనిపిస్తాయి మనకి పైన. అలాగే దగ్గినప్పుడు లేదా వాంతులు చేసుకున్నప్పుడు రక్తం పడుతుంది. ఇలా ఇది థర్డ్ స్టేజ్లో. ఇక ఫైనల్ స్టేజ్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఎబోలా విస్తరిస్తుందా అన్న అనుమానాలు, ఒక కేసు నమోదైందన్నటువంటి వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది? ఎబోలా అనేది గాలి ద్వారా వ్యాపించేది కాదు. వైరస్ ఇది గాలి ద్వారా వ్యాపించేది కాదు. కేవలం డైరెక్ట్ కాంటాక్ట్. మీరు డైరెక్ట్గా ఆ అవతలి వ్యక్తితో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వ్యాపిస్తుంది. జనరల్గా అడవి జంతువుల నుంచి ముఖ్యంగా చూస్తే ఫ్రూట్ బ్యాట్స్ అనేటువంటి కొన్ని గబ్బిలాలు, కోతులు, చింపాంజీలు వాటి రక్తం, లాలాజలం లేదంటే వాటి మాంసాన్ని తాకడం ద్వారా కూడా ఇది మనుషులకి సోకుతుంది అంటున్నారు. మనుషుల నుంచి మనుషులకు కూడా ఎబోలా వ్యాపిస్తూ ఉంటుంది. లైక్ ఎబోలా సోకినటువంటి రోగి యొక్క రక్తం, వాంతులు, విరోచనాలు, చెమట, లేదంటే వాళ్ళ సలైవా, వాళ్ళ లాలాజలం, ఇలా లేదంటే వాళ్ళ స్పర్మ్ వంటివి ఇతరుల చర్మానికి లేదా కంటికి, ముక్కుకి తాకడం వల్ల ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వస్తువులు కూడా, వాడిన బాధితులు వాడినటువంటి బట్టలు, పరుపులు, సూదులు తాకడం వల్ల కూడా ఇది వస్తుందని చెప్తున్నారు. సో ఈ లక్షణాలు ఒకవేళ మీలో ఎవరికైనా కనిపించినా, మీ చుట్టుపక్కల కనిపించినా చాలా ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. RT-PCR పరీక్ష ద్వారా దీన్ని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. మనం గతంలో కరోనా టైంలో కూడా ఇలాంటి పరీక్షలే మనం చూసాం. అయితే దీనికి సమర్థవంతమైనటువంటి వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం దీని ఇంపాక్ట్ తగ్గించడానికి, దీని తీవ్రతను తగ్గించడానికి మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు యుగాండా నుంచి వచ్చినటువంటి ఒక ప్రయాణికురాలకి ఈ ఎబోలా సోకిందన్నటువంటి వార్తలు సంచలనం రేపాయి. ఇమీడియట్గా ఎయిర్పోర్టుల్లో కూడా దీనికి సంబంధించి స్క్రీనింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టెస్టులకు రెడీగా ఉన్నారని, అలాగే ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. మరికొంత సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటికే మరికొన్ని కేసులు ఉన్నాయని, కానీ అవి బయటపడలేదు, ప్రాపర్గా బయటపడడానికి కొంత సమయం పడుతుంది అంటుంటే, మరికొంతమంది నిపుణులు మాత్రం దీనికి సంబంధించి తమ దగ్గరకు ఇంకా కేసులు రాలేదు అని చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకి దూరంగా ఉండండి. ఒకవేళ వీటిలో ఏవైనా లక్షణాలు కనిపించాయా, వాళ్ళకి ఫీవర్ కానీ, లేదంటే సివియర్ హెడేక్, గొంతు నొప్పి, లేదంటే విపరీతమైన చెమట రావడం, అలసట రావడం లాంటి లక్షణాలు, ఇవన్నీ మిక్స్డ్
ఇవన్నీ కనుక ఒకే చోట కనిపిస్తే, ఒక వ్యక్తిలో కనుక కనిపిస్తే బీ కేర్ఫుల్. అతను విదేశాల నుంచి, అతను లేదా ఆమె విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా కేర్ఫుల్గా ఉండండి. ప్రాపర్గా టెస్ట్ చేయించుకొని నెగిటివ్ అని తేలిన తర్వాత మాత్రమే వాళ్ళకి దగ్గరగా వెళ్ళండి. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాపించేది కాదు, కానీ ఒకరి ద్వారా ఒకరికి వ్యాపిస్తుంది ఖచ్చితంగా. టచ్ చేయడం ద్వారా, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ముట్టుకోవడం ద్వారా, వాళ్ళతో ఫిజికల్ కాంటాక్ట్ ఏ రకంగా ఉన్నా సరే ఇది వ్యాపించే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కాకపోతే నంబర్ ఆఫ్ కేసెస్కి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు, కానీ లేదని చెప్పడానికి అవకాశం లేదు. పూర్తిగా ఇది పూర్తిగా జీరో అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున కేసులు వస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కానీ కొంతమందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయంటూ తెలుస్తోంది. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకానొక సమయంలో ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశాలని అతలాకుతలం చేసేసింది ఈ వైరస్. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసింది. చాలామంది ఈ వైరస్కి భయపడి ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దేశం విడిచి అంత దారుణంగా ఆ దేశాలని ఛిద్రం చేసేసింది. ఇప్పుడిప్పుడే కొంత కంట్రోల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్స్ అందుబాటులోకి వచ్చాయి, అక్కడ కంట్రోల్లోకి వచ్చింది. ఇక కేసులు చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తప్ప అనుకుంటున్న సమయంలో మరొకసారి అక్కడ కేసులు కొంత పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ హెచ్చరికలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉందా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఒకవేళ ఇలాంటి క్వాలిటీస్ ఏమైనా కనిపించినా సరే ట్రై టు లెట్ us know. మాకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మాతో మీ అభిప్రాయాల్ని, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU